లాయర్ ఎన్ఎన్ మూర్తి, హరిసముద్రం, మడకసిర మండలం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అవినీతి అనేది చాలా స్పష్టంగా కనిపించేది. ఎందుకంటే అక్కడ దోపిడీ రాజ్యం, అది దోపిడీ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకు దోపిడీ అంటున్నామంటే ఇక్కడ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఒక పెన్షన్ కావాలన్నా, ఏదైనా సంక్షేమ పథకాలు కావాలన్నా కూడా ఆ జన్మభూమి కమిటీ ద్వారాతోనే మాత్రమే మనం తీసుకునే విధంగా అయ్యేది. దానికి ఉదాహరణ, ఒక పెన్షన్ కావాలని మనం కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఈవెన్ కలెక్టర్ గారు కూడా మీరు జన్మభూమి కమిటీ దగ్గరికి పోయి సైన్ చేయించుకోరండి అనే పరిపాలన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటిది ఏముండదు. మీ ఇంటి వద్దకే సంక్షేమ పరిపాలన అందిస్తున్నటువంటి ఒక ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన సంక్షేమ ఫలాల్లో అసలు పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, ఏది లేదు. అర్హత ఉంటే మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా అందించేది. అంటే ఆ ప్రభుత్వంలో కలెక్టర్ గారికే పెన్షన్ ఇచ్చే అధికారం ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వాలంటరీ వ్యవస్థ పెట్టి, గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటరీ వ్యవస్థ ద్వారాతోనే ఒక పెన్షన్ కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు అందేది. అదే కాదు, భారతదేశంలో మనకి ప్రప్రథమంగా ఉన్నటువంటి గొప్ప పథకం కూడా చాలా ఉన్నాయి. అందులో ఒకటి భూ రీసర్వే అనేది. భూ రీసర్వే అంటే ఇక్కడ 100 సంవత్సరాలకి ముందు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అంతకుముందు వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఈ భూమి సర్వే చేసి ఉంచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాహసం చేయనటువంటి గొప్ప ఆ పథకాన్ని ఆయన సాహసం చేసి అక్కడ పూర్తి చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఇక్కడ మనమే కాదు, ఈవెన్ మన రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అన్ని ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి ఏకైక మాట ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏ రాష్ట్రంలో లేదు. అలాంటి మగధీరుడు ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో ఉండింటే ఈ రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి చెందేది. మా రాష్ట్రానికి అలాంటి వాడు కావాలి ముఖ్యమంత్రిగా అనేది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటి స్థాయిలో ఏకైక ముఖ్యమంత్రి అని చెప్తాం. అదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంటే ఎలాంటి పరిపాలన అంటే అది చాలా 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 విసుగెత్తే పరిపాలన. ఒక వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చిరాకు పెట్టేది. ఇప్పుడు ఒక విద్యార్థి భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయికే ఎదిగే విధంగా పోతున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, అక్కడ సిబిఎస్ఈ అనే ఒక సిలబస్ కూడా మనకి ప్రవేశపెట్టి ప్రపంచంలోనే పోటీ పడే విధంగా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఇంతకుముందు ఒక ఉద్యోగస్తులు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఒక రాజకీయ నాయకులు కుమార్తెలు కావచ్చు, వీరు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఏర్పాటు చేసి అదే ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్థాయిలో దానికంటే ధీటుగా తీర్చిదిద్దినటువంటి నాడు నేడు అనే ప్రోగ్రాం ద్వారా కావచ్చు, అనేక కార్యక్రమాల ద్వారా నిజంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ రోజంతా పడుతుంది ఆయన చేస్తున్నటువంటి సంక్షేమాలు. అలాంటి ముఖ్యమంత్రి మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మేమందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి జగన్ 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 అనే ఒక నినాదంతో ఈ రాష్ట్రానికి మేమందరూ కూడా కలిసికట్టుగా వచ్చి అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గెలిపించే దానికోసం మేమందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.